భీష్మక విదర్భ దేశానికి రాజు. అతనికి రుక్మి అనే కుమారుడు, రుక్మిణి అనే కుమార్తె ఉన్నారు. ఒకరోజు ఆ రాజు కుటుంబం అంతా కూర్చొనుండగా రుక్మి అక్కడికొచ్చాడు. నేను మధుర నుండి వస్తున్నాను. గోవుల కాపరి కృష్ణుడు కంసుణ్ణి వధించాడు. అతడు, బలరాముడు దేవకీ పుత్రులు. వాళ్లు గోకులంలో రహస్యంగా పెంచబడ్డారు. కంసుడు ఎంత చెప్పినా అశరీరవాణి చెప్పినట్టే జరిగినది. నిజంగానే కృష్ణుడు దైవాంశం కలవాడు. అలాగైతే ఆయన గోవుల కాపరి కాదు, ఆపద్బాంధవుడు. రుక్మిణి, అతను నా స్నేహితుణ్ణి వధించాడు, కాని నీవతన్ని కొనియాడుచున్నావు. కంసుడు తన తండ్రిని బంధించినవాడు. అలా అయితే కృష్ణుడు మాత్రమే రాజుగా పట్టాభిషిక్తుడవుతాడు. అదేం కాదు, అతను మళ్లీ ఉగ్రసేనుణ్ణే రాజుగా చేశాడు. ఏమిటి, రాజ్యాన్ని వద్దన్నాడా? అవును. రుక్మిణి కృష్ణుని గురించి విని పెళ్లి చేసుకోవాలని ఆశపడినది. అదేవిధంగా కృష్ణుడు కూడా రుక్మిణిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఒకరోజు తోటలో రుక్మిణి, నా మనసు కృష్ణుణ్ణి కోరుకుంటోంది. ఆ సమయంలోనే రుక్మిణి అన్నగారు, తండ్రి అక్కడికి వచ్చారు. రుక్మిణి దాక్కుంది. రుక్మి, మీ తల్లిగారు రుక్మిణిని కృష్ణుడికిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నారు. మీరు దీన్ని ఎలా సమ్మతిస్తున్నారు తండ్రి? అతడు నా మిత్రుణ్ణి చంపినవాడు. కాదనకు అన్నయ్యా. సరే, నీ మనసులో ఇంకెవరినైనా అనుకున్నావా? నా మిత్రుడు శిశుపాలుడు ఛేది దేశానికి రాజు. అలాగే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. ఏమిటిది? స్వయంవరం ఏర్పాటు చేయకుండా వీళ్ళే నిర్ణయిస్తున్నారు? రుక్మిణి ఒక నిర్ణయానికొచ్చి రాజమందిరానికి తిరిగొచ్చి తనకు నమ్మకమైన అనుచరుడిని పిలిచింది. ఏమిటి తల్లి దిగులుగా ఉన్నావు? నన్ను పిలిపించడానికి కారణం? రుక్మిణి తన మనసులోని ఉద్దేశాన్ని ఆయనకి చెప్పింది. తమరే నా దూతగా కృష్ణుని వద్దకు వెళ్ళాలి. అలాగే తల్లి. వెంటనే రుక్మిణి తన మనసులోని భావాల్ని ఒక లేఖగా రాసి పంపింది. ఇది కృష్ణునికి ఇచ్చి నా కోసం మా కుటుంబంలో ఎవరినీ చంపకూడదని చెప్పండి. అనుచరుడు ద్వారకకు వెళ్ళి కృష్ణునికి సునందుడు ఆ లేఖనందించాడు. పండితోత్తమా, నేను ఆమెను తప్పకుండా పెళ్లి చేసుకుంటానని చెప్పండి. ఎంతో ఆనందించిన అతను రుక్మిణి మనసులోని భావాల్ని తెలియచేశాడు. సునందుడు వెళ్ళిపోగానే కృష్ణుడు బలరాముని వద్దకు వెళ్ళాడు. నేను వెంటనే విదర్భకు వెళ్ళొస్తానన్నా. ఏమిటి, కృష్ణుడు వస్తున్నాడా? రుక్మిణి కోసమే వస్తున్నాడనుకుంటాను. స్వాగతం, స్వాగతం. రాజభవనానికి వెళ్లే మార్గంలో విలువైన పెద్ద దేవాలయాన్ని కృష్ణుడు చూశాడు. రుక్మిణి చెప్పిన దేవాలయం ఇదే అనుకుంటాను. రుక్మిణి దేవాలయానికి వెళ్లడానికి సిద్ధమవుతున్నది. అదే సమయంలో రుక్మి కృష్ణుని రాక తెలుసుకొని అతనిని అడ్డగించడానికి దేవాలయం దగ్గర వేచి ఉన్నాడు. ఏమిటిది? కృష్ణుని ఇంకా రాలేదే? రుక్మిణి దిగులుగా దేవుని ప్రార్థించుటకు గుడికి వెళ్ళింది.
ఏం చెయ్యాలి? కృష్ణుడు కనిపించలేదే. అంతఃపురానికి వెళ్ళిపోవాలా? ఆ తర్వాత ఆమె కృష్ణుని పక్కన రథంలో కూర్చున్నది. ఆమె ముఖంలో సంతోషం విప్పారింది. రుక్మిణి, నేనే కృష్ణుణ్ణి. మరుక్షణం ఇద్దరూ ఆ రథంలో ప్రయాణించారు. రుక్మిణి ఆగు ఆగు. కృష్ణుని రథం రుక్మి వెంటాడుతుండగా వేగంగా పోచున్నది. ఆ తర్వాత కృష్ణుడు రుక్మిణీ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. అప్పుడు ద్వారక ప్రజలు ఆ కళ్యాణాన్ని చూసి ఎంతగానో పరవశించారు.